ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. సో, క్యారెట్‌ని నీట్‌గా వాష్ చేసి పెట్టుకొని, సో, ఇలా గ్రేట్ చేస్తాననమాట. సో, ఇలా ఈ గ్రేట్ చేసే టైంలో పాలు కాంచేస్తే అది మనకి కూల్ అవ్వాలి కాబట్టి, సో, చల్లారాలి కాబట్టి అలా పాలు కాంచేస్తాననమాట. సో, ఫైనల్‌గా నేనైతే క్యారెట్ అనేది గ్రేట్ చేసేసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ విషయానికైతే కొంచెం గ్రేప్స్, అలాగే మామిడిపప్పు, అలాగే ఇంకా బాదంని నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని మనము నెయ్యి తీసుకొని, సో, మనము ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, సో, ఫస్ట్ నేనైతే ఎండు ద్రాక్ష ఏయించేస్తున్నాను అనమాట. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే మాడిపోతాయి కాబట్టి. సో, ఫస్ట్ అయితే నేను ఇలా వేయించుకున్నాను. పక్కన తీసి పెట్టుకొని ఇంకా ముంతమాడిపప్పు, బాదం రెండింటిని వేసి కొంచెం కలర్ వచ్చే వరకు జస్ట్ అలా వేయించుకుంటున్నాను అనమాట. సో, అలా ఇది కూడా బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకొనేయాలి. సో, మనం ఏదైతే తురుము పెట్టుకున్నామో ఆ క్యారెట్‌ని ఇంకా కొంచెం నెయ్యి వేసి దాంట్లో పచ్చివాసన పోయే వరకు క్యారెట్‌ని బాగా వేయించుకోవాలి. సో, 20 మినిట్స్ వరకు అది బాగా బాయిల్ అయిన తర్వాత పచ్చివాసన వెళ్ళిన తర్వాత మనం ఏదైతే కాంచి పెట్టుకున్నామో పాలని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మీకు షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బెల్లం కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే నార్మల్‌గా ఎప్పుడు చేసుకున్నా సో, బెల్లం వేసుకుంటాం అనమాట. ఎందుకంటే అది కొంచెం హెల్దీ కాబట్టి. సో, రాదర్ దాన్ షుగర్ కంటే బెల్లం మంచిదని చెప్పి మేమైతే బెల్లం యాడ్ చేసుకున్నాం అనమాట. సో, ఇంకా నేను ఇలాచీ కూడా ఇలా పెట్టుకొని, సో, ఇలాచీని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో, అండ్ ఫైనల్‌గా అంతా అయ్యే టైంలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన సూపర్ టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై. టేస్ట్ ఎలా ఉందో జెన్యూన్‌గా చెప్పాలి. ఓకేనా? టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. సూపర్గా ఉంది నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రియగిరి వ్లాగ్స్. థ్యాంక్ యూ.